అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్కి నిత్య విద్యార్థి ఛానల్ అని ఎందుకు పేరు పెట్టానో, నా ఆశయం ఏంటో, నా ఆలోచన ఏంటో కొంచెం మీతో పంచుకుందామని ఈరోజు ఇలా మీ ముందుకు రావటం జరిగింది. మన జీవితమే ఒక పాఠశాల. మనం అందరము అందులో విద్యార్థులమే. కానీ చాలామందికి ఒక అపోహ ఉంటుంది, చదువు అంటే స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనే పూర్తవుతుందని, సర్టిఫికేట్ చేతిలోకి వచ్చాక నేర్చుకోవటం ఆగిపోతుందని. కానీ అది భౌతిక చదువు మాత్రమే. కానీ నిజానికి చదువు అక్కడితో ఆగిపోదు. జీవితం అక్కడే మొదలైన రోజు నుంచి చివరి శ్వాస వరకు మనము ప్రతిరోజు నేర్చుకుంటానే ఉండాలి. ప్రతిరోజు మనకి ఏదో ఒక కొత్త అనుభవం ఏర్పడతానే ఉంటుంది. ప్రతి పరిస్థితి కూడా మనకు ఒక పాఠం చెప్తుంది. ప్రతి తప్పు మనకు ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది. ఈ నిజాన్ని గుర్తు చేసే ఒక ఆలోచనించే పుట్టింది నిత్య విద్యార్థి. నిత్య విద్యార్థి అంటే వయసుతో సంబంధం లేకుండా, ఉద్యోగంతో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా నిత్యం నేర్చుకునే మనిషి అనేది నా భావన. అందుకే ఈ ఛానల్కి ఆ పేరు మాత్రమే పెట్టడం జరిగింది. ఇది ఒక జీవన విధానం. మనం రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. మనలో ఉన్న లోపాలని గమనించాలి. మన ఆలోచనలను మెరుగుపరచుకోవాలి. మన ప్రవర్తనను సరిచేసుకోవాలి. ఇదే నిత్య విద్యార్థి యొక్క అసలు అర్థం. ఈ ఛానల్లో మీకు పుస్తకాల్లో లేని చదువు కనిపిస్తుంది. పరీక్షల కోసం చదివే చదువు కాదు ఇది. జీవితాన్ని అర్థం చేసుకునే చదువు, మన మనసుని బలపరిచే చదువు, మనిషి లోపల నుంచి మార్చే చదువు. మనం ఎదుర్కొనే భయాలు, నిరాశలు, ఓటములు, ఒత్తిళ్ళు ఇవన్నిటినీ ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని చాలా సులభంగాను మనకు అర్థమయ్యే భాషలోనూ ఈ ఛానల్లో చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను మిత్రులారా. మన జీవితాన్ని నిజంగా మార్చేది పరిస్థితులు కాదండి, మన ఆలోచనలే. ఒకే పరిస్థితిలో ఇద్దరు ఉన్నారే అనుకోండి, ఒకళ్ళు కుంగిపోతారు, కానీ ఇంకొకళ్ళు ఆ సమస్యల నుంచి బయటకు వచ్చి ఎదుగుతాడు. ఈ తేడా ఎవరి ఆలోచనలో వాళ్ళలోనే ఉంటుంది. అందుకే ఈ ఛానల్ ఆలోచనపై విధానంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. నెగిటివ్ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి, పాజిటివ్గా ఎలా ఆలోచించాలి, మనల్ని మనమే ఎలా ప్రోత్సహించుకోవాలనే విషయాలు ఇక్కడ మీకు దొరుకుతాయి. ఈ ఛానల్లో చెప్పే మాట నిజ జీవితానికి సంబంధించిందైనా కథలు మాత్రం కావు. కానీ కొంచెం మన జీవితానికి ప్రేరణిస్తాయి. అన్నీ బాగుంటాయని చెప్పి వదిలేయటం కాదు, దానికి పరిష్కారం ఏంటి, దానికి మనం ఏం చేయాలనే విషయంపై కూడా మనం ప్రయత్నం చేసుకోవాలి. చిన్న చిన్న కథల ద్వారా రోజువారీకి పనికొచ్చే జీవితం కోర్సు లాగా మీ మనసుకు తాకేలాగా చెప్పటమే ఈ ఛానల్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ జీవన విలువల గురించి మాట్లాడతాం. నిజాయితీ ఎందుకు అవసరం, సహనం ఎందుకు ముఖ్యం, క్రమశిక్షణ లేకపోతే జీవితం ఎలా అవుతుంది, కృతజ్ఞత మనిషిని ఎలా మార్చుతుంది, ఇవన్నీ ఉపన్యాసాలు కాదు, మన జీవితంలో జరిగే సంఘటనల ద్వారా అర్థమయ్యేట్టుగా చెప్తాం. ఎందుకంటే వినే మాట కన్నా మనసును తాగే అనుభవం ఎక్కువ కాలం గుర్తుంటుంది. నిత్య విద్యార్థి ఛానల్ ఎవరి కోసం అంటే ఇది ఒక వర్గానికి మాత్రమే కాదండి. దారి తెలియని విద్యార్థికి ఇది ఒక మార్గదర్శనం. పని ఒత్తిడితో అలసిపోయిన ఉద్యోగికి ఒక మనసును మాట, ఇంటి బాధ్యతల మధ్య తానెవరో మర్చిపోయిన గృహిణికి ఇది ఒక ఆత్మవిశ్వాసం. వయసు పెరిగిన మనసు నేర్చుకోవాలనే కోరిక పెద్దవారికి ఇది తోడు. మొత్తానికి ప్రతి మనిషి ఎదగాలనేదే ఈ ఛానల్ తరపున నా కోరిక. ఈ ఛానల్లో భయపెట్టే మాటలు ఉండవు, నిందించే మాటలు ఉండవు, ఇతరులతో పోల్చే మాటలు ఉండవు. ఇక్కడ ఉండేది ఒకటే, మనల్ని మనమే అర్థం చేసుకునే ప్రయత్నం, మన లోపాలు ఒప్పుకునే ధైర్యం, మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చనే నమ్మకము. ఈ నమ్మకమే నిత్య విద్యార్థి ఛానల్ యొక్క ప్రాణము. మనందరి జీవితాల్లో పడిపోవటము, లేవటము సహజం. తప్పులు చేయటం కూడా సహజమే. కానీ అక్కడే ఆగిపోకూడదు. పడిపోయినప్పుడే లేవటం నేర్చుకోవాలి. ఓడిపోయినప్పుడే గుణపాఠం నేర్చుకోవాలి. తప్పు చేసినప్పుడే మార్చుకోవడం నేర్చుకోవాలి.
ఈ నేర్చుకోవటమే అసలైన చదువు. ఆ చదువుకే నిత్య విద్యార్థి ఛానల్ యొక్క అంకితం. మిత్రులారా, మీ చేతిలో ఎన్ని డిగ్రీలు ఉన్నా ఉద్యోగం ఇవ్వచ్చు, కానీ జీవితం నేర్పే పాఠాలు మీకు మనిషిగా నిలబడటం నేర్పుతాయి. రోజు కొద్దిగా నేర్చుకుంటే, కొద్దిగా మారితే, కొద్దిగా మెరుగుపడితే కొన్ని సంవత్సరాల తర్వాత మీకు మీరే గుర్తుపెట్టే స్థాయిలో ఎదుగుతారు. ఆ ప్రయాణంలోనే మీతో పాటు నడవటానికి ఈ నిత్య విద్యార్థి ఛానల్ ఉంది. మీకు ఈ మాటలు మీ జీవితానికి సంబంధించినగా అనిపిస్తే, మీ మనసును తాగితే, ఎవరికైనా ఉపయోగపడతాయని అనిపిస్తే నిత్య విద్యార్థి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోని వీడియోల్ని మీ స్నేహితులతో పంచుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఒక మంచి ఆలోచన మరో మనిషి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. అందరూ నిత్య విద్యార్థులుగా ఉన్నాము. ఈ ఛానల్లో 2 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయోగాలు నాకు నేనుగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ ఉపయోగించుకోవడం నేర్చుకున్నాను నేను. ఇంకా కొత్త కొత్త అంశాలని మీ ముందుకి త్వరలోనే తీసుకొస్తాను. ఓకేనా? మరి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా.